చిరిగిన చొక్కా వేసుకున్న చెరగని చిరునవ్వు, తెగిన చెప్పులతో నడుస్తున్న తొనకని ఆత్మవిశ్వాసం, అలసటతో శరీరం కృషిస్తున్న అదే అలుపెరగని బ్రతుకు పోరాటం, బిడ్డ కడుపు నిండితే తన ఆకలి తీరినంత సంబరం. నాన్న నాన్న అంటే ఓ బలం, నాన్న ఉంటే ఓ ధైర్యం. రాజ్యాలు లేకపోయినా, రాజు కాకపోయినా, నాన్న గుండెలో పిల్లలెప్పుడూ చక్రవర్తులే. ఏమండి, ఇంటిని ఏమన్నా పట్టించుకునేది ఉందా లేదా? ఇప్పుడు ఏమైందట ఇంటికి? ఆడపిల్ల కాలేజ్ అయిపోతుంది, దాని పెళ్లి సంగతి ఏంది? దాని వయసు నీలాగా 40-50 కాదే. జోకు మా బాగానే ఉంది గాని ఇప్పటి నుంచి చూస్తే గాని మంచి సంబంధం దొరకది. చూడు, రాసి పెట్టుంటే మన అల్లుడు మన కాడికే వస్తాడే. ఎట్లా? ఆకాశంకెళ్ళి ఊడిపడతాడా, పాతాళంకెళ్ళి బయటపడతాడా? యూట్యూబ్లో ఎస్ఆర్ హార్ట్ ఫిలిమ్స్ చూసి చూసి నీకు కూడా పంచులు జోకులు మస్తుగా అలవాటు అవుతున్నాయే. ఇగో ఇట్లనే ఒక ముచ్చట పెడితే ఇంకో ముచ్చట కడితే వెళ్తావు. నానా, నేను ఇప్పుడే పెళ్లి గిల్లి చేసుకోను. వచ్చినవా అయ్యతో ఒకవి అంటే లోపలికించి అన్ని వింటున్నావు అన్నమాట. నాకు డాక్టర్ కావాలనుంది నానా. ఏంది డాక్టరా? మంచిగా ఉందమ్మా నీ కోరిక. డాక్టర్ కావాలంటే ఎన్ని పైసలు కావాలి, ఎన్నేళ్ళు పడుతుంది? నిన్ను డాక్టర్ని చదివిపిస్తే నీకు డాక్టర్ సంబంధం లేదా దాని తాత సంబంధమో తీసుకురావాలి. అవన్నీ మాతోటి కాదు. కావాలంటే నీకు పెళ్ళైనాక నీ మొగుని బతిలాడి ఏమన్నా చేసుకో. అమ్మా, నువ్వు ఒప్పుకుంటలేవు, నా మొగుడు నా అత్త ఒప్పుకుంటారా? 5 ఏళ్ళు లాగు, చదువు అయిపోయాక చేసుకుంటా. ఈడ నేను 5 నెలల లగ్గం పెట్టించమని మీ నాన్నతోటి లొల్లి పెట్టుకుంటుంటే నువ్వేమో 5 ఏళ్ల ముచ్చట చెప్పబడుతుంది. నానా, నాకు చదువుకోవాలనుంది. చూడమ్మా, ఆడపిల్లకి గంత చదువులు అవసరమా చెప్పు? నేనైతే 2వ తరగతి చదివినా. చక్కగా సంసారం చేసుకుంటున్నానా లేదా? అమ్మా, ఆ కాలం వేరే ఈ కాలం వేరే అమ్మా. మీ అమ్మ సంగతి నీకు ఎరికే కదమ్మా. పాద చింతపండు ఆ ముచ్చట ఇడ్సబెట్టు. నేనున్నాగా, నువ్వెంత చదువుకుంటావో అంత చదువుకో. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగన్నారు. ఒక్క ఆడపిల్ల చదువుకుంటే ఇంటికే వెలుగమ్మా. మా నాన్న బంగారం. ఏందయ్యా నీ కదా? ఇప్పటికి ఇల్లు గడుచుడు మస్తు కష్టమైతుంది. పిల్లలేమో పెద్దగా అయిండు, వాళ్ళకి ఇంట్లో విషయాలు చెప్దామంటే అద్దు, వాళ్ళని చదువు మీద ధ్యాస పెట్టని అంటావు. ఇప్పుడు చూడు, అది డాక్టర్ చదువుతా అంటుంది. అన్నన్ని పైసలు మనకు ఆడ ఏడున్నాయి చెప్పు? మన కాడ పైసలు లేవని పిల్లల చదువులు ఆపుతామా? ఆడపిల్లలు చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కానీ మన బతుకులు అతుకులు గుంతలు కదయ్యా. పొలం మీద ఆశలు పెట్టుకొని ఎన్నో పార్లు నిండా మునిగితివి. కొడుకు కోసం సగం పొలం అమ్మేస్తివి. ఇప్పుడు బిడ్డ పెళ్లి చేయాలంటే ఆయనతో పొలమే కదా మనకు దిక్కు. ఇప్పుడు పైసలు దొరికిపోతే మనకు నిలువ నీడ కూడా ఉండదయ్యా. నిజం చెప్పే, నీకు లేదా బిడ్డ డాక్టర్ అయితే చూడాలని? ఉందయ్యా, నీ తన దాసుడు ఎందుకు? అది తెల్ల కోటేసుకొని స్టెత్తు పట్టుకొని పేషెంట్లను చూస్తుంటే నాకు చూడాలనుందయ్యా. కానీ కంత బరువు మనం మోయగలమా? అవన్నీ నాకు ఇడిచిపెట్టే. నా రక్తాన్ని అమ్మైనా నా చదువుల తల్లిని డాక్టర్ చేస్తా. నీ గుండెల్లోనే దాచుకుంటాడు. ఏంద్రా చెప్ప పెట్టుకుండా వచ్చినా? అంత మంచిదేనా? 3 రోజులు వరుసగా సెలవు ఇచ్చేసిరే, అందుకే వచ్చేసిన. మంచి పని చేసినవురా. పోయి కాలు చేతులు కడుక్కోపో, అన్నం పెడతా.
ఏంద్రా అన్న ఇట్లు ఊడిపడ్డావు మళ్ళీ అందుకేనా? ఏందే నువ్వు నీ అనుమానం మాటలు? ఏదో మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చిన. అబ్బో అబద్ధాలు ఆడితే అతికినట్టుండాలని పెద్దలు చెప్పిల్లలే. ఓయ్ నీకు మాటలు ఎక్కువైతేనే తొందరగా పెళ్లి చేసేయాలి. అమ్మా దీనికైనా సమాధానం చూస్తున్నారా లేదా? మీ సెల్లెకు మీ నాయనకే తెలవాలి దీని పెళ్లి ముచ్చట. ఏం చేసినావే నాన్నను? నీలాగా అది కావాలి ఇది కావాలని బుర్ర తినను. నాయనకి నేను చదువుకుంటా అని చెప్పిన గంతే. అక్కడనేమో నేను చదవలేక చచ్చిపోతుంటే నీకేందా ఈ చదువు పిచ్చి? అదే తమ్మరికి నాకున్న తేడా. అగో ఎప్పుడు వచ్చినావురా? ఎట్లున్నావు? అంటే సెలవులు ఉంటే వచ్చినా నాన్న. అట్లానా? మంచిగా చదువుకుంటున్నావా బిడ్డ? చదువుతున్నా నాన్న. దోస్తులందరూ పట్నంలో హాస్టల్లో వండుకుంటూ చదువుకుంటున్నారని ఈనకుంటా పోయినావు. ఏం తింటున్నావో ఏమో చూడు, ముఖమెట్లా పీక్కపోయింది. అవును నాయన, రాత్రిలో బాగా ఫోన్లో చదువుకొని నీ కొడుకు మొహం బాగా పీకపోయింది. అట్లేం లేదు నాన్న. బాగా చదువుకో బిడ్డ, మంచి ఉద్యోగం వస్తుంది. ఏంద్రా అన్న ఎన్ని ఫెయిల్ అయినా? ఎవడే నీకు చెప్పింది? నీ గురించి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిల్లన్నా. అమ్మ పుట్టింటి గురించి మేనమామకి చెప్పుకున్నట్టు నీ బుర్రలు ఎంత ఉందో నాకు తెలియదా అన్న. ఇప్పుడు చెప్పు ఎన్ని ఫెయిల్ అయినా? 1 2 3. అవ్వా 3ఆ? ఆడ హాస్టల్లా చదువునికి పోయినావా ఎంజాయ్ చేయనీకి పోయినావా? నీ మీద నాయన అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు తెలుసా? నువ్వు ఇట్లా చేస్తే మస్తు కష్టం రా. నేను నాయనతో చెప్పేసా. అదే అసలే ఫెయిల్ అయిన ఎగ్జామ్స్ మళ్ళీ రాయాలి. ఆ ఫీజు కోసమే వచ్చింది. నాన్నకి ఏం చెప్పుడో ఏమో. నాకు చెప్పినావు కదా, వాళ్ళకి అదే చెప్పుకో. ముచ్చట్లు పెట్టింది చాలు కానీ రండి తిందురు. బా అమ్మా గుడ్డ కూర చేసినావా? నేను వస్తున్నాను చికెన్ చేసినావు అనుకున్నా. తడి లేకున్నా దాని పిల్ల ఉంది కదా బ్రో, లాగిన్ చేసాయి. నానా రా నానా తింటురా. లేదమ్మా, అమ్మ నేను తర్వాత తింటాం, మీరు కడుపు నిండా తినండి. ఏమయ్యా తిందురా? పిల్లలకు సరిపోయిందానే? ఏందోనే, రోజు రోజుకు మన పరిస్థితి కిందకు పోతుందే తప్ప బాగుపడతలేదు. ఆ పిల్లల చదువులు కంప్లీట్ అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు వస్తే నా మనసు కుదుట పడుతుంది. ఇంతలోనే నాకేమన్నా అయితే మీరందరూ ఆగమైపోతారని నాకు గుబులు ఉంటూనే ఉంటుంది. చిచి ఏందయ్యగా మాటలు? నువ్వు గిసంటి మాటలు మాట్లాడినావు అనుకో నేను ఊకోని చెప్తున్నా. పెళ్ళైన కాడ నుంచి నిన్ను చక్కగా చూసుకున్నదే లేదు, ఊరు దాటి తిప్పిందే లేదు, నువ్వు కూడా నోరు తెరిచి అడిగిందే లేదు. నాతో పాటే పస్తులుంటున్నావు. నువ్వు లేకుంటే నా బ్రతుకు ఎట్లుంటుండేదో ఏమో. ఇప్పుడు గవర్న ఎందుకు నడువు తిందు. నువ్వు నేను ఈరోజు ఉపాసం ఉంటున్నా. నాకు ఆకలి లేకపోవడము, నువ్వు ఉపాసం ఉండడము నాకు తెలియదానే? మనకేమన్నా కొత్త నానే? మజ్జిగ దీపం చెరింత తాగేసి పడుకుందాం. ఇట్లా ఎన్ని దినాలు నడుస్తుందయ్యా? నువ్వు ఒక్కరివే పిల్లల చదువుల కోసం ఒళ్ళు గుల్ల చేసుకోబడితివి.
నేను కూడా కూలికో ఫ్యాక్టరీలో పనికోబోతా. వద్దే, నా గొంతులో ప్రాణం ఉండగా నిన్ను కష్టపెట్టా. ఇప్పటికే నా వల్ల మస్తు కష్టపడుతున్నావు. ఏందో నీ మంకుపట్టు నీదే గాని నా మాట ఇప్పుడే నిన్నవా? పొద్దుగాల కోడి కూయక ముందే లేచి పనులు చేస్తావు. అందరూ పడుకున్నాక పడుకుంటావు. పో పడుకపో. నమస్తే బాబాయ్. నమస్తే. నమస్తే. తమ్ముడు వచ్చిండటగా పట్నంకేంచి, అంత మంచిదేనా? సెలవులని వచ్చిండట్రా. పరీక్షలల్లో పాస్ అయినట్టునా లేదా? నాకేం చెప్పలేదురా. చెప్పలేదంటే ఫెయిల్ అయినట్టే. మా తమ్ముడు మీవాడు ఒకటే కాలేజు. మా తమ్ముడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిండు. అవునా? చాలా సంతోషం రా. అవును, మరి మావోని సంగతి ఏమైందో? ఒకసారి ఫోన్ చేసి కనుక్కో బాబాయ్, అది చదువు సంగతి. మరి వద్దులేరా, వాడు నాతో చెప్పలేదంటే అంతే ఉంటుంది. మరి పాపం బిడ్డ, నేను బాధపడతా అని చెప్పలేదనుకుంటారా? అవురా, ఫెయిల్ అయితే మళ్ళా పరీక్ష రాయాలా? మళ్ళీ పరీక్షలు రాయాలి, ఫీజు కూడా కట్టాలి. ఫీజా? ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిండో అన్ని సబ్జెక్టులో ఫీజు కట్టాలి. అంటే బాగానే అవుతుంది కదరా? అవును మరి. అరే అయితే ఒక 5,000 అప్పియండిరా. నీ కష్టం నాకు తెలుసు, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఇప్పటికే పిల్లల చదువులని అవని ఇవని అప్పులు బాగా చేస్తున్నావు. ఇవన్నీ తెలియక వాడేమో ఊరంతా బలాదూరు తిరుగుతుండే. నువ్వేమో ఇక్కడ తిండి తినాక ₹1 జమ చేస్తే వాడు సిటీలో ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తుండట అని మా తమ్ముడు చెప్పిండు. బాబాయ్, మొక్కై వంగనిది మ్రానై వంగుతుందా అంటారు పెద్దలు. ఏదున్నా ఇప్పుడే చూసుకోవాలి, తర్వాత బాధపడితే ఏం లేదు. మరి సరేలేదా, ఏదో ఒకటి చేస్తారా, ఏదో ఒకటి చేస్తా. ఏమేం కూరగాయలు తెచ్చిన, తీసుకో. ఒకసారి లోపలికి రాయ్యా. సామాన్ నిండుకుని నేను చెప్పిన కదా, ఏమన్నా పైసలు తీసుకొచ్చినావా? ఇదిగో తెచ్చిన, మిగతా ఈ తీసించు. వాడు పరీక్షలు తప్పిండట, సీన్గాడు చెప్పిండు. మళ్ళీ రాయాలంటే ఫీజు కట్టాలట. అందుకే సీన్గాడి దగ్గర పైసలు అడగచ్చిన. వాడు పట్నం పోయేటప్పుడు ఇచ్చేయి, నాకు తెలిసినట్టు చెప్పకు. పాపం బిడ్డ, పేపరు కష్టంగా వచ్చినట్టున్నది. మళ్ళీ సీన్ కార్డ్ అప్పు చేసిండ్రా? అసలే వాడు వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తాడు. మీరు ఎవరిని అడగాలో చెప్పే. నా ముఖం చూసి ఊళ్ళో అప్పులు ఇచ్చుడే బంద్ అయింది. ఇంత ఆ పొలం కూడా అమ్మేద్దామా? మరి ఈ అప్పులోళ్లతోటి వశపడతలేదు. ఇప్పటికే సగం పొలం వాడి కోసం అమ్మేసినాం. మిగతా సగం పొలం కూడా వాడి కోసమే వాడితే ఎట్లా? అసలే అది డాక్టర్ చదువుతానన్నది. దాని గురించి కూడా ఆలోచించాలి కదా. ఇద్దరికి సమానంగా పంచాలి కదా. మరి ఆడపిల్ల పిల్ల ఎట్లా చెప్తావు చెప్పు? వాడు పట్నంలో హాస్టల్లో ఉండి చదువుకుంటా అంటే ఉన్న ఈ ఒక్క ఇల్లు కూడా కుదవబెడితివి. నమ్ముకున్న పంట చేతికి రాకపోయే ఏం చేసుడే మరి? గొడ్డు సాకిరి చేస్తున్నావు, పిల్లల కోసం నానా కష్టాలు పడుతున్నావు. నువ్వు ఎన్ని రోజులైంది చెప్పు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి? నాదేముందే, రాలిపోయే కట్టెను. పిల్లలు బాగుపడాలి, చదువుకోవాలి మంచిగా. ఏమోనయ్యా, నా వాగుడు నాదే గాని నువ్వైతే నా మాటినవు కదా. ఏంట్రా తమ్ముడు, పరీక్షలు అదరగొట్టినవాట? అంటే అన్న అది, అరే మీ నాయనకు బుద్ధి లేదురా. ఎదుగుతున్న పిల్లల దగ్గర అన్నీ దాస్తాడు.
ఎందుకు బాబాయ్ వీళ్ళ దగ్గర దాపరికాలు? మీకు చెప్తున్న ఇద్దరికి నుండ్రి. మీకోసం పొలం అమ్మేసిండు, ఇల్లు కుదవ పెట్టిండు, మీ అమ్మ నగలైతే ఎప్పుడో అమ్మేసిండు. మీ ఇంట్లో పరిస్థితి ఏం మంచిగా లేదు. మీరు మంచిగా చదువుకోండి, మీ అమ్మ నాయనను కష్టపెట్టకుండ్రి. ఏంది నాయన గా అన్న చెప్పేదంత నిజమేనా? ఏందమ్మా మా దగ్గర కూడా దాచిపెట్టావా? అరే పిల్లల కాడ అవన్నీ ఎందుకురా చెప్తున్నావు? అది ఏం లేదమ్మా. ఇంకా దాచిపెట్టు విషయాలన్నీ చూడరా తమ్మి. మీ నాయన ఇప్పటికే నా కాడ మస్తు తప్పు చేసిండ్రా. నీ హాస్టల్ కోసమని, నీ చదువు కోసమని, ఇంకా పైగా బండి కావాలని అడిగినవాట కదా, అందుకు. అట్లా బుద్ధి చెప్పు సీను. అరే ఎన్నిసార్లు చెప్పినా పిల్లలకు ఇంట్లో విషయాలు చెప్తాము, వాళ్ళు బుద్ధిమంతులు అర్థం చేసుకుంటారని ఇంతే కదా మీ బాబాయ్. ఏంది నాన్న ఇట్లా చేసినావు? ఎందుకు నాన్న మా భవిష్యత్ కోసం నీ ప్రాణాన్ని పలంగా పెట్టావు? ఎందుకు నాన్న? కనీసం కట్టుకున్న పెళ్ళానికి కూడా చెప్పకుండా ఎందుకయ్యా ఇట్లా చేసినావు? నీకేమన్నా అయితే? నాకేమైతుంది పిచ్చిదానా? నాకేమన్నా అయ్యే కంటే ముందే మీ బతుకులు బాగు చేయాలనే నా తపన. అందుకని నీ కిడ్నీ అమ్మేసినావా బాబాయ్? ఏంది బాబాయ్ మరీ అంత పిచ్చి ప్రేమ ఏంది పిల్లల మీద? నా కిడ్నీదే ఉందిరా. రేపు నా చిట్టి తల్లి డాక్టర్ అయినాక అదే బాగు చేస్తుంది. నాన్న నేనే ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావో అర్థం చేసుకోకుండా, పైసలు పైసలు అనుకుంటా నేను కాల్చుక తిన్నా. నా వల్లనే నువ్వు కిడ్నీ అమ్మినావు నాన్న, నన్ను క్షమించు నాన్న. నాకేం కాలేదురా. మీరంతా ఆగం కాకుండా ఇది ఆలోచించకుండా మీ చదువులు పాడు చేసుకోకుండా. నా కొడుకు కలెక్టరు, నా కూతురు డాక్టరు అని నేను ఊర్లో అంతా గర్వంగా చెప్పుకోవాలిరా. ముందు నువ్వు మంచిగా అయితే చాలు బాబాయ్. కిడ్నీ అమ్మి అందరు అప్పులు తెచ్చినావు. నీ ఇల్లు లేకుంటే మాయ మన పొలంలోనే ఒక గుడిసేసుకొని ఉందాం. అంతేగాని నువ్వు ఎక్కువ ఆలోచించకు. నీ పానం చూసుకో అయ్యా. నా అన్న పేరుకు 2 అక్షరాలే, కానీ నీ మనసు నిండా ఎంత ప్రేమ నాన్న. పైకి గంభీరంగానే ఉంటావు కానీ లోపల పిల్లల కోసం వెన్నముద్దలా కరిగిపోతుంటావు. మా కోసం నువ్వు పస్తు నుండి మా కడుపులు నింపినవు. మా కోసం ఎన్నో త్యాగాలు చేసినావు. అసలు ఏమిచ్చి నీ రుణం తీసుకోగలం నాన్న? అంత పెద్ద మాటలు వద్దురా. మీరు నా పిల్లలు, మీ బాధ్యత నాది. అందరు తండ్రులు నాలానే ఆలోచిస్తాను. నేను అందరి తండ్రి లాంటి వాడినే. మీరు బాగా చదువుకోవాలి. పిల్లలు బాగుపడితే పొంగిపోతారు. నానా నేను స్కాలర్షిప్ సంపాదిస్తా. ఎలాగైనా ఎంత కష్టపడైనా డాక్టర్ని అవుతా. నీలా పిల్లల భవిష్యత్తు కోసం కొవ్వొత్తులా కరిగిపోయే ప్రతి ఒక్క తండ్రికి, వాళ్ళ కుటుంబాలకి ఉచిత వైద్యం నేను అందిస్తాను నాన్న. చదువుకోవాలన్న ఆశ ఉన్న ప్రతి పేద విద్యార్థిని నేను చదివిస్తాను నాన్న. నేను ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసిన. నీ కష్టం విలువ ఏంటో తెలిసింది నాన్న. ఇప్పటి నుంచి బాగా చదువుకొని మీకు
మన ఊరికి మంచి పేరు తీసుకొస్తాను. చాలురా, చాలు. నా మనసు నిండిపోయింది. ఇక నాకు ఏమీ వద్దురా. మనసు ప్రశాంతంగా ఉంది. ఏమే పండగంతా తయారు చేసినావా? పిల్లలు వస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఇది 100సారి అడగడం. నీ అంగడే ఎక్కువైంది. మరి ఏమనుకున్నావే నా పిల్లలంటే? కారు హారన్ వినబడుతుంది, వచ్చినట్టున్నారు. పద పద. అమ్మా నాన్న, ఇప్పుడు మీరు కలలు కన్నట్టే నేను కలెక్టర్ అయ్యా. నానా, నువ్వు అందరిలా కాకుండా ఆడపిల్ల ఎదగాలని ఆశించావు. నా రెక్కలపై నీ స్వేచ్ఛగా ఎగిరేలా పెంచావు నాన్న. ఇదిగో ఇప్పుడు నువ్వు ఆశించినట్టే నేను సర్జన్ డాక్టర్ని. నా బంగారు తండ్రి, నా వజ్రాల మూట, నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో. నేను చెప్పలేదారా నా బిడ్డలు ప్రయోజకులు అవుతారని. నీ కష్టం వృధా పోలేదు బాబాయ్. నీ పిల్లలు నిజంగా నీ ఆశయాలకు వారసులు. తండ్రికి తగ్గ పిల్లలు చల్లంగుండు. ఎప్పుడు మీ నాన్న కళ్ళల్లో బాధతో వచ్చిన కన్నీళ్లే చూసిన, కానీ ఈరోజు మీ వల్ల ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నా. వెల్కమ్ టు ఎస్ఆర్ హాట్ ఫిల్మ్స్. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ని గట్టి కొట్టండి. థ్యాంక్ యూ. కింద గట్టి కొట్టండి.